అయితే ఎంకిపెళ్లి సుబ్బుసావుకు వచ్చింది అని ఎంకట్ సంది ఒక శాస్త్రం ఉన్నది కదా నోళ్ళ ఆగో గట్లనే అవుతుందట మన ఆటో డ్రైవర్ల కథ ఆడోళ్లకు ఫ్రీ బస్సు స్కీముతోని ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైతున్నాయి అని రంది పెట్టుకుంటుండ్రు ఆగో రోడ్డు మీదికి ఖాళీ ఆటోలు వచ్చినాయి పాండ్రి వాళ్ళ బాధిందో అరుచుకుందా ఆగో ఆటోలు ర్యాలీ తీసినాయి డ్రైవర్లు రోడ్ ఎక్కిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కడుపు కొడుతుందని రంది పెట్టుకుంటుండ్రు అయితే ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సు ఫ్రీ స్కీము ఈ ఆటో డ్రైవర్ల కడుపు కొడుతుందటనొల్ల బస్సు ఫ్రీ కదా అని ఇక ఆటోలు ఎవ్వరు ఎక్కుతలేరట ఇంటామె బస్సు ఎక్కితే ఆమె పెన్మిటి పిల్లలు కూడా బస్సులనే ఎక్కబట్టే కొత్త ప్రభుత్వం అచ్చుడేందో గాని మా గిరాక్ లేకుండా అవుతుందని బాధపడుతుర్రు పాపం ఆటో డ్రైవర్లు ఎంత సంపాదిస్తారోల్లా మా అంటే రోజుకు 500 నుంచి 1000 రూపాయలు వస్తాయి అందులోనే పెట్రోలు డీజిల్ ఖర్చు పోతుంది వాళ్ళకి ఆటోలు నడుపుడు తప్ప వేరే పని రాదు కూడా ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ల సంది ఆటోలు నడుపుకుంటేనే కుటుంబాలను ఎల్లదీస్తుర్రు అసొంటిది ఇప్పుడు గిరాకీ లేకుండా చేస్తుర్రు అని గరమైతుర్రు ఇగో గీ అన్నల బాధ ఇన్నూరి మీరు చెప్పే పెద్దన్న నీ బాధ ఏంది ఆడోళ్ళు ఫ్రీగా బస్సులు ఎక్కితే నీకేమైతుంది ఒక ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి ఒక పథకం పెట్టినప్పుడు ఒకళ్ళు ఎప్పుడూ నష్టపోలే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క డ్రైవరు నష్టపోతున్నాడు దయచేసి నేను చెప్తున్నా సీఎం గారికి ఏమని చెప్తున్నానంటే ఒక్క మహాలక్ష్మి పథకం ద్వారా చాలా మంది డ్రైవర్లను ఉపాధి కోల్పోతున్నాం దయచేసి ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా చాలా మంది కుటుంబాలు ఆగమైదాని రేపు పొద్దున లేతే మేము వచ్చి రోడ్ల మీద తిరిగి బతికేటోళ్ళం మేము ఇట్లాంటి పథకాల ద్వారా మేము మస్తు ఆగమైతున్నాం సార్ మీకు దయచేసి కాలు మొగి చెప్తున్నా కొంచెం ఈ పథకాన్ని బంద్ చేయాలని కోరుకుంటున్నా బొక్కాడితేనే డొక్కాడే పరిస్థితి ఉన్న ఆటో డ్రైవర్లకు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా ఆటో డ్రైవర్ల పొట్టల మీద కొట్టుడు చేయండి కాబట్టి ఈరోజు ఎవరు కూడా అడగలేదు మేము అడిగినా కూడా దానికి మేమేమనలేదు కానీ ఈరోజు ఆటో డ్రైవర్లు ఎంత ఆదాయము చెందుతున్నారంటే ఆటో కుటుంబాలు కూడా 50 లక్షల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాము మా ఆటో డ్రైవర్లకు జీవన ఆధారం చూపియాలి ఇన్న రానోల్లా ఈగో గిట్ల నడుస్తుంది లొల్లి ఏదన్నా పథకం పెట్టేటప్పుడు అన్ని దిక్కుల ఆలోచన చేయాలే కదా గా ఆలోచన అసలే చేయలేదు ఈ కొత్త సర్కార్ అని డ్రైవర్లు శాపాలు పెడుతుర్రు అన్నట్టు చెప్పుడు మర్చినా గీ బాన్స్వాడలా ఓగైనా ఆడోళ్ళెక్కిన ఆర్టీసీ బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన చేసిండోల్లా అగో ఆడోళ్ళ ముంగట ఎక్కడనే అందరికి మంచిదే ఇప్పుడు మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిండ్రు బాధలేదు కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి 30 సీట్లు ఉన్న దగ్గర 10 సీట్లు ఆడోళ్ళకి కేటాయించండి 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించండి చూసిర్రా అయితే ఫ్రీ బస్సు చేయబట్టి ఆడోళ్లతోనే బస్సులు రెండిపోతున్నాయట మొగోళ్లకు సీటు దొరుకుతలేదట అందుకే టికెట్ పెట్టి ప్రయాణం కడుతున్న మా మొగోళ్లకు సపరేట్ సీట్లు పెట్టాలి సీట్లల్లా మాకే రిజర్వేషన్ ఉండాలి మొగోళ్లకు కేటాయించిన సీట్లల్లా మొగోళ్లే కూసోవాలి ఆడోళ్లు కూసుంటే 500 పైన ఇయ్యాలి అని డిమాండ్ చేస్తుండు ఈయనవాది ఈయనది 10 గంటలకు